అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిందే స్తుతిస్తున్నాం. ఇక ముందు కూడా కావాల్సిన వర్తమానం ఇచ్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గత రాత్రి మనం యేసుక్రీస్తు ప్రభువారి జన్మము వల్ల మనకు కలిగిన ఆశీర్వాదాలు వింటూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారి జననం వల్ల మనకు రక్షణ, దేవుని తోడు, దేవుని మహిమ, దేవుని సమాధానం, అంత మాత్రమే కాదు ఆశీర్వాదం, సంతోషం, స్తుతి వస్త్రం మనకు లభించాయని మనం రాత్రి విన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం, ఆయన జీవితము ఎటువంటిది అంటే, ఇక్కడ అపోస్తలుడు చెబుతున్నాడు ఏమనంటే, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ సంచరించినా అక్కడ ఏం చేశాడు? మేలు చేస్తూ వచ్చాడు. ఆయన సంచారాలన్నిటిలోనూ ఆయన ఎవ్వరికి ఎప్పుడు ఎక్కడ కీడు చేసిన దాఖలాలు లేవు. ఆయన మేలు చేస్తూ సంచరించాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మేలు చేస్తూ సంచరించాడు అనే సంగతులు మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథమే 2వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథమే 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య ఆయన అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు చేస్తూ వచ్చాడట. ఇది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇశ్రాయేలీయుల మధ్య చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు. మనం ముందు ఏం చదువుకున్నామంటే, ఆయన మేలు చేస్తూ సంచరించాడు అని చదువుకున్నాం. ఆయన సంచారములలో మేలు చేస్తూ సంచరించాడు. అపవాది చేత పీడింపబడిన వారిని విడిపిస్తూ సంచరించాడు. ఆయన మీరు గమనించినట్లయితే సంచారముల అన్నిటిలోనూ ప్రభువు యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలం. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన ఈ లోకంలో మొట్టమొదట ఆయన తన ఉద్దేశాన్ని ఇలా ప్రకటించాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనములో ఇలా రాయబడింది, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ సువార్త ప్రకటించుచు. ఫస్ట్ ఆయన పని ఏంటి? రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. అది ఆయన ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో, ఆయన ఏ పట్టణానికి వెళితే ఆ పట్టణంలో ఆయన ఏం చేస్తూ వచ్చాడు? సంచరించాడు,
ఏం చేస్తూ వచ్చాడంటే సువార్త. ఆయన మొట్టమొదట రాజ్య సువార్తను ప్రకటించాడు. అయ్యా అమ్మ వినండి, సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకంలో పుట్టాడు అనేది సువార్త. 2, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు సిలువలో చనిపోయాడు అనేది సువార్త. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు సమాధిని గెలిచాడు అని చెప్పడం సువార్త. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవే అధికారం ఉన్నది అని చెప్పడం సువార్త. అయితే వినండి, ఈ వార్తను కాదని, ఈ వార్తకు వినకుండా చెవులు మూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మరొకసారి మేము తెలియజేస్తున్నాం, యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు జన్మించాడు, నీ కొరకు 33.5 సంవత్సరాలు జీవించాడు, నీ కొరకై సిలువలో ఆయన మరణించాడు, ఆయన సమాధి చేశారు కానీ సమాధిని జయించి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. నమ్మి బాప్తిస్మం పొందితే నీకు రక్షణ ఇస్తాడు, నమ్మకపోతే నిత్య నరకానికి వెళతావు. మరొకసారి రెట్టించి ఈ సంగతి మీకు తెలియజేస్తున్నాం. యేసు ప్రభు వారు మొట్టమొదట ఆయన ఎక్కడికి వెళ్ళిన ఏం ప్రకటించాడు? రాజ్య సువార్త. ఏమంటే ఏం ప్రకటించాడు? రాజ్య సువార్త. సువార్త ప్రకటించిన తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన రోగము, ఏ రోగమైనా సరే అది, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచాడు. ఆయన అద్భుతాలు చేయని వాడేం కాదు. ఇప్పుడు కూడా, ఈరోజు కూడా అద్భుతం చేస్తాడు ఆయన, నువ్వు నమ్మితే. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి ఆయన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాడు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోండి, యేసు ప్రభు యొక్క సంచారం ప్రజలకు ఆశీర్వాదం. యేసు ప్రభు యొక్క సంచారం ప్రజలకు ఆశీర్వాదం. యేసు ప్రభు వారు ఏ ఊరు వస్తున్నాడంటే ఆ ఊరు వారికి ఆనందం. యేసు ప్రభు వారు ఏ పట్టణానికి వస్తే ఆ పట్టణానికి ఆనందం. కారణం ఏంటి? యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏముంది? ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ్డారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసండి? ఆయన చేసినటువంటి అద్భుతాలు ఇవన్నీ మనము చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకాలు కూడా సరిపోవట. ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలు అన్నీ, ఎన్ని పుస్తకాలు రాసినా కూడా, ఏమండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో మాట ఉంది చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను, ఏమండి, ఎన్ని ఉన్నాయంట? యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదన్నట్టు నాకు తోచుచున్నది. యేసు ప్రభు చేసిన సూచక్రియలన్నీ రాస్తేనంటే ఏది సరిపోదంట? చెప్పండి, ఏది సరిపోదు? భూలోకం సరిపోదు. అయితే మన చేతిలో బట్టి ఒక చిన్న గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ చిన్న గ్రంథంలో ఆయన చేసిన కొన్ని అద్భుతాలు మాత్రమే మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు. ఆయన ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో అద్భుతాలు, ఏ పట్టణానికి వెళితే ఆ పట్టణంలో అద్భుతాలు, ఆయన ఎక్కడ సంచరిస్తే అక్కడ అద్భుతం. ఎలాగున ప్రతి అద్భుతాన్ని రాసుంటే ఈ భూలోకంలో ఇల్లు కాదు, ఈ భూలోకంలో మేడలు ఏమీ కాదు, ఆ పుస్తకాలకే సరిపోతుందట. అన్ని అద్భుతాలు ఆయన 3.5 సంవత్సరాల్లో చేశాడు. ఎన్ని సంవత్సరాల్లో? 3.5 సంవత్సరాల్లో. 3.5 సంవత్సరాల్లోనే అద్భుతాలు చేసి ఉంటే, నిజంగా 33.5 సంవత్సరాలు చేసి ఉంటే ఇంకెంత ఉన్నాం, అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు యొక్క సంచారము ప్రతి ప్రజలకు ఆశీర్వాదం, గ్రామాలకు ఆశీర్వాదం, పట్టణాలకు ఆశీర్వాదం, ప్రజలకు ఆశీర్వాదం, కుటుంబాలకు ఆశీర్వాదం. అయితే నేను ఇప్పుడు మరొక సంగతి చెప్తున్నా. ఇప్పుడు సంఘం ఇక్కడ మీ దగ్గరికి సంచరిస్తుంది, సంఘం మీ దగ్గరికి వచ్చింది, అంతే కదా?
సంఘం మీ దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? మీకు ఆశీర్వాదం కలగాలని. ప్రభు యొక్క సంచారం ఆశీర్వాదమైనప్పుడు సంఘం యొక్క సంచారం లేక సంఘ ప్రజలు, దేవుని పిల్లలందరూ కలిసి మీ గ్రామాల్లో మీ వీధిలోకి మేము రావడం వల్ల అది మీకు ఆశీర్వాదంగా ఉండాలని మా కోరిక. అయితే ప్రభువు మాట చెప్పాడండి, మీరు ఏ గ్రామానికైనా వెళితే, ఏ ఇంటికైనా వెళితే ఆ ఇంటికి శుభము చెప్పమని చెప్పాడు ప్రభు. అందుకనే ఈ వీధిలో ఉన్న వారందరికీ శుభం చెబుతున్నా. ఆ శుభాన్ని మీరు పొందుకోవాలంటే ఆ యోగ్యత కూడా మీకు ఉండాలి. అది గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రతి గ్రామంలోనూ సంచరించుచు ఆయన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు. ఏమండి, 4వ అధ్యాయం మత్తయి సువార్త. ఈ మాట కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుంచి చదువుతున్నాను. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించాను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా చూసారా? గలిలయలో ఆయన కార్యాలు చేస్తే సిరియాలో వ్యాపించిందంట ఆయన కీర్తి. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కీర్తి దేశాలు దాటింది. ఆయన కీర్తి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలోనూ ఈరోజు ఉంది. కారణం ఏంటంటే ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. ఎవరు ఆయన దగ్గరికి వచ్చారో వారు స్వస్థపరచబడ్డారు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడో వారు స్వస్థపరచబడ్డారు. చూసారా? ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా స్వస్థపరచబడ్డారు. ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళినా వారు స్వస్థపరచబడ్డారు. అయితే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు సంచరించే ప్రతి స్థలము చెప్పండి ఆశీర్వాదం. యేసు ప్రభు సంచరించే ప్రతి స్థలము ఆశీర్వాదం. ఎక్కడో సిరియా వాళ్ళు విన్నారు. సిరియా వాళ్ళు విని యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరిని తీసుకుని వచ్చినా, వాడు చాంద్ర రోగులైనా, దెయ్యం పట్టిన వారైనా, వ్యాధిగ్రస్తులైనా ఎవరిని ప్రభు దగ్గర తీసుకొచ్చినా ప్రభు వారిని స్వస్థపరిచి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. 25వ వచనం. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి యొర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. మీరు గమనిస్తున్నారా? గలిలయ, డెకపొలి అంటే 10 సిటీస్ అని. డెకా అంటే 10 అని. డెకపొలి అంటే 10 పట్టణాలు. దెకపొలి, గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి, యొర్దాను అవతల నుండి బహుజనులు ఆయనను వెంబడించారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంది? ఆశీర్వాదం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడ ప్రవేశించెనో అక్కడ, విన్నారా? ఆయన ఎక్కడ ప్రవేశించెనో అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయన వేడుకొనిరి. ఆయనను ముట్టిన వారందరూ ఏ గ్రామములో ప్రవేశిస్తే ఆ గ్రామంలో, ఏ గ్రామములో ప్రవేశిస్తే ఆ గ్రామంలో, ఎక్కడ ప్రవేశించనో అక్కడ. అమ్మా, యేసు ప్రభు ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ ఏం జరిగింది? స్వస్థత.
ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ ఏం జరిగింది? ఆశీర్వాదం. నేను అంటాను, యేసు ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తే, చెప్పండి, యేసు ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తే రక్షణ, ఆశీర్వాదం. యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే చెప్పండి, రక్షణ లేదు, ఆశీర్వాదం లేదు. ఒకవేళ నీకుంటే డబ్బు ఉండొచ్చు, నీకుంటే ధనం ఉండొచ్చు, నీకుంటే పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, నీకుంటే బలం ఉండొచ్చు, నీకుంటే ఏమైనా ఉండొచ్చు, కానీ మన్నులు మాణిక్యములున్నా, మేడమిద్దెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నది సున్నా. మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నది సున్నా. కదా, నువ్వు పదవులెన్నో కలిగి ఉన్నా, పేరు ప్రతిష్టలు నీకు ఉన్నా, అందచందాలున్నా, చదువులున్నా, ఏది ఉన్నా, యేసు లేకపోతే సున్నా. మరలా చెప్తున్నానండి, చాలామంది ప్రస్తుతానికి కొంచెం శక్తి బలము కలిగి కొంచెం ఆరోగ్యంగా మాకు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే రేపొద్దున నరకానికి వెళతావు. ఎవడైనా సరే ఇష్టానుసారంగా బ్రతికిన ప్రతివాడు నరకానికి పోతాడు. కానీ తన ఇష్టాన్ని చంపుకుని యేసు ప్రభువుని చేర్చుకున్నవాడు పరలోకానికి వెళ్తాడు. మన ఇష్టాన్ని మనం చంపుకోవాలి. కొన్నిసార్లు మనకు నచ్చినట్టు మనం చేస్తే పరలోకానికి పోం. ఎవడికి నచ్చినట్టు వాడు చేస్తే ఇంకా యేసు ప్రభు ఎందుకు? ఆయన ఈసారైనా నీవు మారు మనసు పొందుతావని ఈ వర్తమానాన్ని మీ వీధిలో ఎందుకు దేవుడు ప్రకటిస్తున్నాడంటే, చూడండి, ఆయన ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ ఆశీర్వాదం. ఇప్పుడు యేసు ప్రభు వారు మీ ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు వారు ఎక్కడికి రావాలని ఆశపడుతున్నాడు? మీ ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నాడు. తలుపులు వేసేసారు అనుకోండి, తలుపులు వేసేసారు నువ్వు రావద్దని. ఇప్పుడు యేసు ప్రభు వారు గెట్టుకుని వచ్చేస్తాడు అనుకుంటున్నారా? అంత అవసరం ఆయనకి లేదు. ప్రపంచంలో నువ్వు ఒక్కడవే కాదు, ఒక కోట్ల మంది, మిలియన్ల కొద్ది ప్రజలు ఉన్నారు. ఎవరు చేర్చుకుంటే వారి దగ్గరికి వెళ్తాడు ఆయన. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు, చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు, అతడు చేర్చుకొనిన నీకిచ్చును చిరజీవము కృపను, అతడు ఉదయం మీరు లేచేటప్పటికి మీ ఇంటి ముందు ఒక 5 లక్షల రూపాయల కట్ట ఇంటి గుమ్మం ముందు ఉంది. వినాలి. మీరు ఉదయం లేచి తలుపు తీసేటప్పటికి ఒక 5 లక్షల రూపాయలు కట్ట మీ ఇంటి గుమ్మం ముందు ఉంది. ఏం చేస్తారు? గుండె ఎందుకు ఆగిపోద్దాగండి, ఇది ఆగిపోద్దాం. మీరు ఏం చేస్తారు చెప్పండి? అటు ఇటు చూస్తారు కదా, కుడి పక్క ఎడం పక్క చూసి ఎవడో చూడకుండా టప్పని నాటికే లోపల పెట్టేసుకుంటారు. ఎందుకు చెప్పండి? అది మీ అవసరాలు తీరుస్తుంది. ఒకసారి ఒక కుర్రోడు మామూలుగానే ఉండేవాడాడు. ఓ రోజున మంచి బ్రాండెడ్ షర్ట్లు అవి వేసుకుని వచ్చేసాడు కాలేజీకి. డౌట్ వస్తుంది కదా మాకు, మామూలుగా కామన్గా ఉన్నవాడు వాడు ఏంటి ఎంత టిప్ టాప్ కదా, ఏరా బర్త్డేనా ఏంటంటే అబ్బాయి ఏం కాదు సార్ అన్నాడు. ఏంట్రా పరిస్థితి అంటే,
ఆడికంట బస్ స్టాండ్లోనంట ఇంత ఏదో పొట్లం దొరికిందంట. ఆ పొట్ల వైపు చూస్తే దాంట్లో 3 వేలు ఉన్నాయంట. పట్టుకెళ్ళి బట్టలు కొనేసుకుంటాను. ఏం కొనేసుకున్నాడు అంటే ఇప్పుడు ఇంతకు వాడి అవసరం తీరింది, టిప్ టాప్గా తయారయ్యాడు. వినాలి ఇప్పుడు నీ ఇంటి ముందు సొమ్ము నీకు కనబడితే ఎవరికి ఆడికి ఈడికి కనబడకుండా లోపల తిట్టేసుకున్నావు. ఎందుకు? నీ అవసరాలు తీరుతాయని. నేను అంటాను, నీ ఇంటి గుమ్మం ముందు యేసు ప్రభు నిలబడితే ఏం చేస్తున్నావు చెప్పండి? నీ ఇంటి గుమ్మం ముందు యేసు ప్రభు నిలబడితే ఏం చేస్తున్నావు? వద్దా అవతలబా, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు కదా. నువ్వేం చేస్తున్నావు? ఎన్నిసార్లు యేసు ప్రభుని తలుపు తడుతున్నాడు, ఎన్నిసార్లు తట్టినా బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని. నాశనానికి కాదు కదా మనం వెళ్ళేది, పరలోకానికి వెళ్ళాలని మన ఉద్దేశం కదా. ఆలోచన చేయండి. ప్రభువు ఆశీర్వాదానికి కారకుడైన ప్రభు అంటే నీ అవసరాలు తీర్చేవాడు, నీ ఆరోగ్యం ఇచ్చేవాడు, నీ పరిస్థితులు మార్చేవాడు, నీ స్థితిగతులు మార్చేవాడు, నిన్ను పరలోకానికి నడిపించేవాడు, భూలోకపు పరిస్థితులు అన్నింటిలో సహాయపడేవాడు, నీ రాకపోకల్లో తోడుండేవాడు, నీ గంపయ్యను పిండి పిసికి తొట్టెను ఆశీర్వదించేవాడు. ఆ ప్రభువు బయట ఉంటే ఆయన నువ్వు బయటే ఉంచుతున్నావు. ఎంతసేపు నిలువబెట్టి ఏ పింతురతని ఎంతసేపు నిలువబెట్టి ఏ పింతురతని ఆగాడెంతో దయతో పిలచుచున్నా ఇప్పుడు మిమ్ములను ఆగాడెంతో దయతో పిలచుచున్నా ఇప్పుడు మిమ్ములను కదండి. యేసుప్రభు వారు పిలుస్తున్నాడు మిమ్మల్ని. మనం ఇప్పుడు చదువుకున్నాం, ఆయన ఏ గ్రామంలో ప్రవేశిస్తే ఆ గ్రామంలో, ఏ పట్టణంలో ప్రవేశిస్తే ఆ పట్టణంలో సంత వీధుల్లో జనాలను పడుకోబెట్టేసేవారంట. సంత వీధుల్లో జనాలను పడుకోబెట్టి అయ్యా నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకొని అయ్యా అని అడిగేవారంట. అలా చేసిన వారందరూ ఏం చేయబడ్డారు? స్వస్థపరచబడ్డారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు జీవితము ప్రజలందరికీ ఏంటి? ఆశీర్వాదం. మరలా చెప్పనా, యేసు ప్రభు యొక్క జీవితము ప్రజలందరికీ ఆశీర్వాదం. నేను 2 లేక 3 సంగతులు చెప్పి ముగిస్తాను. ఏమిటా సంగతులు అంటే, ఒకటి, ఏ కంగారు పడకమ్మా, మామూలు తీసుకెళ్ళి పాటు రైట్. యేసు ప్రభు యొక్క జీవితము మనందరికీ ఆశీర్వాదం. యేసు ప్రభు ఒకసారి పెళ్ళికి వెళ్ళాడు అంటున్నారా? యేసు ప్రభు వారు ఒకసారి ఎక్కడికి వెళ్ళాడు? పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళిలో ఏం చేశాడు చెప్పండి? పెళ్ళిలో ఏం చేశాడు? అద్భుతం చేశాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వెళ్తే ఏం చేశాడు? అద్భుతం చేశాడు. యేసు ప్రభు వారు ఒక ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో పక్షవాయువును కలిగిన వారిని తీసుకొచ్చారు ఆ ఇంట్లోకి. యేసు ప్రభు వారు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. చెప్పండి, పెళ్ళిలో అద్భుతం చేశాడు, ఇంట్లో అద్భుతం చేశాడు. అర్థమవుతుందా? యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనములో 2వ అధ్యాయం 1వ వచనంలో కానా అనే ఊరిలో పెళ్లి జరిగింది. పెళ్లిలో ఏం చేశాడు ఆయన? మీరు ఇప్పుడు ముంచి తీసుకొని పోండి అన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీరు ముంచి తీసుకొని పోండి అంటే, ముంచి తీసుకుని పోయిన వాళ్ళందరూ పోస్తుంటే వాళ్ళందరికీ కూడా ఎంతో రుచికరంగా ఉంది. వాళ్ళందరూ ఏమన్నారంటే, ఏమయ్యా ఎవడైనా ముందు మంచి రసం పోస్తాడు, తర్వాత జబ్బు రసం పోస్తాడు, నువ్వేంటి ఈ ముందే మంచి రసం ముంచుకుని ఇప్పుడు మా ముందు వేసిందంతా జబ్బు రసమే అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు పెళ్లిలో ఉంటే పెళ్లిలో ఏం జరిగింది? అద్భుతం జరిగింది. వింటారా? నేను ఎలా అంటాను, ఈరోజు మన అంశం ఏంటి? యేసు ప్రభు జీవితం ద్వారా ఆశీర్వాదం కదా. యేసు ప్రభు జీవితం ద్వారా ఆశీర్వాదం. యేసు ప్రభు పెళ్లిలో ఉన్నాడు. పెళ్లిలో ఏం జరిగింది? అద్భుతం జరిగింది. మార్కు సువార్త 2వ అధ్యాయం
ఇందాక యోహాను సువార్త 2వ అధ్యాయం, ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట నేను వారికి స్థలము లేకపోయాను, ఆయన వారికి వాక్యము గమనిస్తున్నారండి. ఆయన ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇందాక ఎక్కడ ఉన్నాడు? పెళ్లిలో ఉన్నాడు. పెళ్లిలో ఉంటే ఏం జరిగింది? అద్భుతం జరిగింది. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఏమైనా చేస్తాడా? అద్భుతం చేస్తాడు. ఎలాగా? కొందరు పక్షవాయువు గలవాని ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. అయితే చాలా మంది ఏమనుకున్నారంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పేసి, దేవదోషులు చేస్తున్నాడేంటి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే 8వ వచనం, వారు తమలో తాము ఇలాగ అనుకొనుటకు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకు నడువమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు అని మీరు తెలుసుకున్నవారని చెప్పి, పక్షవాయువు గలవాలని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని అన్నారండి. ఇప్పుడు పెళ్లిలో ఉన్నాడు, అక్కడ అద్భుతము చేశాడు. ఇంటిలో ఉన్నాడు, ఇక్కడ కూడా అద్భుతము చేశాడు. విన్నారా? పెళ్లిలో ఉన్న అద్భుతం చేయగలడు, ఇంట్లో ఉన్న అద్భుతం చేయగలడు. ఇంకొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, వాడు సమాధులలో వాసము చేసేడు వాడు. ఏమండి? ఎవడు ఒకడున్నాడండి. వాడు ఎక్కడుంటాడంట? సమాధుల్లో ఉంటాడంట. యేసు ప్రభువారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? సమాధిలోకి వెళ్ళాడు. యేసు ప్రభువారు సమాధిలోకి వెళ్ళి 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని అడగగా వాడు నా పేరు సేన అని చెప్పాడు. ఇవంతా మనందరం ఎరుగుదాం. ఏమండి? 15వ వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి. ఎక్కడికి వెళ్ళారు జనులు? అందరూ సమాధిలోకి వెళ్ళారు. ఉత్తప్పుడు సమాధిలోకి వెళ్తారా? అబ్బో భయం. యేసు ప్రభు వారు సమాధిలోకి వెళ్ళి సమాధిలో ఉన్నవాడిని ఒకడిని బాగు చేసి, ఆ బాగు చేసిన వాడు స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. అప్పటికే పందులన్నీ కలిసి వెళ్ళి ప్రపాతంలో దూకేసినాయి. ఈ సంగతులన్నీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ విని ఆ సమాధిలోకి వెళ్ళి 15వ వచనంలో మనం చూస్తున్నాం, యేసు నొద్దకు వచ్చి సేనాను దయ్యము పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి. ఇప్పుడు చెప్పండి, ఇలా చెప్తాను అంతే అర్థం కావడానికి. పెళ్లిలో ప్రభు ఉంటే పెళ్లిలో ఆశీర్వాదం, ఇంటిలో ప్రభు ఉంటే ఇంటిలో ఆశీర్వాదం, సమాధిలో ప్రభు ఉంటే సమాధుల్లో ఆశీర్వాదం. గమనిస్తున్నారా? ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం. పెళ్లిలోకి వెళ్ళాడు, పెళ్లిలో ఆశీర్వాదం దొరికింది. ఇంటిలోకి వెళ్ళాడు, ఇంటిలో ఆశీర్వాదం దొరికింది. సమాధుల్లోకి వెళ్ళాడు, సమాధిలో ఆశీర్వాదం దొరికింది. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం, అక్కడే ఉన్నాం కదా. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. ఏమండి? ఎక్కడ ఆశీర్వాదం ఇది? ఎక్కడ ఆశీర్వాదం ఇది? ఎక్కడ అద్భుతం ఇది? సముద్రంలో. పెళ్లికి వెళ్ళాడు, పెళ్లిలో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళాడు, ఇంటిలో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సమాధుల్లోకి వెళ్ళాడు, సమాధుల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా సంగతులు ఉన్నాయి కదా. లాజరు బయటికి రమ్మన్నాడు, అది కూడా అక్కడ సమాధి. పేతురు అత్త జ్వరంతో ఉంది,
ఆ పేతురంత జ్వరంతో ఉంటే ఆమెను ఏం చేశాడు? ఆయన లేపాడు, స్వస్థపరిచాడు కదా. ఇంటిలో ఆశీర్వాదం అది. ఇలా చెప్పుకుంటే మీరు అర్థం చేసుకుంటే, ఆయన పెళ్లికి వెళ్తే పెళ్లిలో ఆశీర్వాదం, ఇంటికి వెళ్తే ఇంట్లో ఆశీర్వాదం, సమాధికి వెళ్తే ఏమండి సమాధిలో కూడా ఆశీర్వాదం. ఏమండి సమాధిలో కూడా ఆశీర్వాదం. అంటే సమాధిలో ఉన్నవాడిని కూడా ఆయన బాగు చేయగలడు. లాజరు బయటికి రమ్మని పిలవగలడు. అదే సమయంలో ఆయన సముద్రము మీద ఉంటే సముద్రము మీద కూడా ఆశీర్వాదం. ఇంకో మాట చెప్పనా? సముద్రము మీద కూడా అద్భుతం. అద్భుతం ఎలా తెలుసా? పేతురు అన్నాడు, ప్రభువా నువ్వే అయితే నేను నడిచి రావడానికి నాకు అవకాశం ఇయ్యి అన్నాడు. ప్రభు అన్నాడు రమ్మన్నాడు. వెంటనే ఏదో నేల మీద నడిచినట్టు పేతురు గారు ఎక్కడ నడిచేస్తున్నాడు? సముద్రం మీద నడుస్తున్నాడు. అంటే యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి, ఉన్నారా? యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి సముద్రము మీద ఆశీర్వాదం, సముద్రము మీద అద్భుతం, ఇంటిలో అద్భుతం, పెండ్లిలో అద్భుతం, చెప్పండి సమాధులలో అద్భుతం, సముద్రముపై అద్భుతం. నీ దగ్గర ఉంటే, నీ ఇంట్లో ఉంటే నీకు కూడా అద్భుతాన్ని. అద్భుత దేవుడు, ఆలోచనకర్త, యేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, నీటిని రసముగా మార్చిన వాడు, నీటి మీద నడచిన వాడు, నీటిని రసముగా మార్చిన వాడు, నీటి మీద నడచిన వాడు, 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు, 5,000కు పంచిన వాడు, 5,000కు పంచిన వాడు, అద్భుత దేవుడు, ఆలోచనకర్త, యేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. వినండి, యేసుక్రీస్తు ప్రభు జన్మము ద్వారా ఆశీర్వాదాలు రాత్రి విన్నాం. ఇప్పుడు యేసు ప్రభు జీవితం ద్వారా ఆశీర్వాదాలు విన్నాం. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు వివాహంలో ఉంటే వివాహంలో ఆశీర్వాదం, కుటుంబంలో ఉంటే కుటుంబంలో ఆశీర్వాదం, సమాధిలో ఉంటే సమాధిలో ఆశీర్వాదం, సముద్రం మీద ఉంటే సముద్రంలో ఆశీర్వాదం, మైదానంలో ఉంటే మైదానంలో ఆశీర్వాదం కదా. అందరిని పచ్చిక మీద కూర్చోబెట్టమన్నాడు. ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని అందరికి పంచమన్నాడు. మైదానంలో ఉంటే మైదానంలో ఆశీర్వాదం. ఇప్పుడు చెప్తున్నా, నీ ఇంటిలో ఉంటే, నా ఇంటిలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నా హృదయంలో ఉంటే మనందరికీ ఆశీర్వాదం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందాలంటే యేసు ప్రభుని మీ హృదయంలోకి చేర్చుకోండి. యేసు ప్రభువా నేను పాపిని, ఆ పాపాలు క్షమించమని అడగండి. నా హృదయంలోకి రమ్మని అడగండి. ప్రభు మీ హృదయంలోకి వస్తాడు, ఆశీర్వాద కారకుడిగా మీ జీవితాన్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.